తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధంలో గల్ఫ్ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. అమెరికా అందించిన అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు తమ దేశాల్లో ఇరాన్ క్షిపణుల విధ్వంసాన్ని పూర్తిగా ఆపలేకపోయాయి. దీంతో ఆయా దేశాలు ఇరాన్తో కాళ్లబేరానికి వస్తున్నాయి. యుఏఈ అయితే తమ బ్యాంకుల్లో స్తంభింపచేసిన వందల కోట్ల ఆస్తులను విడుదల చేసింది. ఇరాన్ను బుజ్జగించేందుకు టన్నుల కొద్దీ బంగారంతో పాటు $1 బిలియన్ నిధులను ప్రత్యేక విమానాల్లో టెహ్రాన్కు తరలిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతుందో తెలియని పరిస్థితుల నడుమ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఆత్మరక్షణ చర్యలు చేపట్టింది. అమెరికాతో యుద్ధంలో తమను లక్ష్యంగా చేసుకోవద్దని ఇరాన్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. తమ దేశంపై ఎలాంటి దాడులు చెయ్యొద్దని ఇరాన్ సైనిక నాయకత్వాన్ని యుఏఈ బుజ్జగిస్తోంది. ఇందులో భాగంగా యుఏఈ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్కు చెందిన $1 బిలియన్ల కొద్దీ విలువైన ఆస్తులను విడుదల చేసింది. ఇందులో $283 మిలియన్ అంటే మన కరెన్సీలో 2300 కోట్ల విలువైన 2 టన్నుల బంగారం కూడా ఉంది. ఈ మేరకు ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 11, 12 తేదీల్లో అబుదాబి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా టెహ్రాన్లోని మెహ్రబాద్, కరాజ్లోని పయాం విమానాశ్రయాలకు ఈ నిధులు, బంగారాన్ని తరలించారు. అంతకుముందు జూన్ 8న కూడా $3 బిలియన్ యుఏఈ ఇరాన్కు పంపినట్లు సమాచారం. నిధులు, బంగారంతో పాటు ఇరాన్కు 15 సెకండ్ హ్యాండ్ ప్యాసింజర్ విమానాల విక్రయానికి కూడా యుఏఈ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కు చెందిన 30కి పైగా ప్యాసింజర్ విమానాలు ధ్వంసమయ్యాయి. వాటి స్థానంలో కొత్త వాటిని భర్తీ చేసుకునేందుకు యుఏఈ సహకరిస్తోంది. ఇప్పటికే యుఏఈకి చెందిన ఏవియేషన్ కంపెనీల ద్వారా బోయింగ్ 777, బోయింగ్ 737, ఎయిర్బస్ A320 వంటి విమానాలను ఇరాన్ ఎయిర్లైన్స్కు విక్రయించారు. రాబోయే రోజుల్లో మరో 14 ప్రయాణికుల విమానాలు ఇరాన్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇరాన్పై యుఏఈ కఠినంగా వ్యవహరిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవానికి ఇరాన్ దాడుల నుంచి తప్పించుకునేందుకు యుఏఈ తెర వెనుక ఇరాన్తో రాజీకి వస్తున్నట్లు ఈ పరిణామాల ద్వారా స్పష్టమవుతోంది.